ఎల్లమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలండి. 30-40 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతోంది ఇది. ముందులో ఒక జాలరుడు వచ్చి పూజలు చేసుకుని వెళ్ళేవారు. తర్వాత జనబాహుల్యంలోకి వెళ్ళి అందరికి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన అమ్మవారిని అందరూ కొలుచుకోవాలని ప్రతి ఒక్కళ్ళు వచ్చి పూజలు చేసుకోవడం, దాంతో కొంతమంది సభ్యులందరూ కలిపి ఒక కమిటీగా ఏర్పడి ఎల్లమాంబ అమ్మవారి కోవిల కట్టారండి. అప్పటి నుంచి ఈ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. 50 సంవత్సరాలు 40 సంవత్సరాల సమయం నుంచి కూడా ఈ అమ్మవారి జాతర కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది కమిటీ సభ్యులందరూ కూడా అక్కడ అమ్మవారి గుడి ప్లస్ ఇలాగ సాయిబాబా గుడి పాత గంగోజీపాలెం ఎల్లమ్మ నగర్లో నిర్మించడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా అమ్మవారి జాతర శివరాత్రి అయిపోయిన ఒక 10-11 ఆ యొక్క జాతర కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. దీనికి నగర ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు. అదేవిధంగా అధ్యక్షులు విశాలాక్షి గారు వారణాసి, అలాగే కాలకుమార్ గారు సెక్రటరీ గారు, వీళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా ఈ అమ్మవారి పండుగని ఆలయ కమిటీని కూడా అందరినీ కూడా కలుపుకుంటూ ఈ ఘనంగా చేస్తున్నారు. వాళ్ళ కమిటీకి వచ్చి ఉన్నాము. ఈరోజు అమ్మవారి జాతర కార్యక్రమం దయచేసి భక్తులకు విజ్ఞప్తి, లోపల ఎటువంటి పేపర్లు తెచ్చినటువంటి కొబ్బరి చిప్పలు కూడా 2 భాగంలోనూ మీరే పట్టుకెళ్ళిపోతే కాస్త మాకు అక్కడ శుభ్రంగా కార్యక్రమానికి కూడా భక్తులు తమకు రోజులుగా వారు ఏమైనా సహాయాలు వచ్చుకొని ఆ యొక్క नागरगोत्रस्य गामनामदेस्य भगानामदेस्य कौशिकनामदेस्य दिनामदेस्य त्रिमानगोत्रस्य सुधाकरनामदेस्य
నామధేయస్య విజయలక్ష్మి నామధేయస్య భారతదేశ జ్ఞానేశ్వర నామధేయస్య దేవేశ్వర నామధేయస్య